హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూషన్. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి. ఇక్కడ మేము టెంపుల్కి రీచ్ అయిపోయాం. అప్పుడు ఫుల్గా వర్షం కూడా వస్తుంది. ఇక్కడ అర్చనకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. 7 గంటలకల్లా ఓపెన్ చేస్తామన్నారు. మేము వెళ్ళేసరికి 6 అయింది. అలాగే ఇక్కడ ప్రధాన గుడి వచ్చేసి మహామరియమ్మన్ టెంపుల్. చుట్టుపక్కల కూడా అన్ని దేవుళ్ళు ఉంటారు. ఈ గుడికి వచ్చామంటే మనం అన్ని దేవుల్ని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. చుట్టూ చూస్తే చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న గజస్తంభం వచ్చి అచ్చమైన బంగారంతో చేసిందంట. వాళ్ళు అదే చెప్తున్నారు. మీరు కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ పూజలు ప్రారంభించారు. ఫస్ట్ విఘ్నేశ్వరి దగ్గర, ఆ తర్వాత మరియమ్మన్ గుడి దగ్గర అన్ని దేవుళ్ళకి ఇలా హారతి ఇచ్చి తెర తీసి మనకి దర్శనమిస్తారు. ఇదంతా చూస్తుండే మా నేహాంద్కి ప్రశాంతంగా విశాలంగా అనిపించింది. ఏంటో పాకుతం మొదలుపెట్టాడు. ఇక్కడ చూసారా సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఇక్కడ దుర్గామాత. ఇవి చూస్తున్నారా ఉత్సవ విగ్రహాలంట, అచ్చమైన బంగారంతో చేసినవి. చాలా అందంగా ఉన్నాయి. వీడియోలో అంతగా క్యాప్చర్ కాకపోవచ్చు, కానీ నిజంగా చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు కూడా వేసుకున్నారు. వాళ్ళు పూజకి ఇదంతా సిద్ధం చేసుకుంటున్నారనమాట. ఇలా ప్రతి దేవుడికి హారతి ఇచ్చి తెరతీసి మనకి దర్శనమిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా నటరాజ స్వామి, అలాగే మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి. నార్మల్గా ఇక్కడ ఉన్నది, కానీ ప్రధాన గుడి కూడా పక్కనే ఉన్నదన్నమాట. ఇక్కడైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కళ్యాణం అన్నీ కూడా చేస్తారు. మేము వచ్చింది సాటర్డే కాబట్టి ఇక్కడ అర్చన చేయించుకుంటున్నాం. श्री पार्वती परमेश्वराय वज्रम श्री लक्ष्मी नारायण सिद्ध्यर्थम कार्यमहामुनिस्तोत्र कार्यमहामुनिस्तोत्रस्य वेंकट सत्यनारायणस्य साई श्री कृष्ण नमेगा नेहान आवयोग सक कुटुंबाना श्रीमधैर्य ऐर्य विषय आयुल आरोग्य ईश्वरना अभिवृद्ध्यर्थम महा गोविंद मूर्तयन अर्विट्कड़ा सिद्ध्यर्थम गोविंदन महार विदयोग शरण नमः ఇకలా మా పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకుని కాసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చుని ఇంటికి బయలుదేరాం. దర్శనం చాలా బాగా జరిగింది. నెహాన్, దండం పెట్టుకున్నావా? ఎలా దండం పెట్టుకోవాలో చెప్పు. దండం పెట్టుకోమ్మా. వెంకన్న బాబు తాతకి ఎలా దండం పెట్టు. ఇక్కడ చూడు దండం పెట్ట. ఎక్కడ దండం పెట్టను అన్నట్టు చూస్తున్నది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయి అన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్న టిఫిన్ సెంటర్ గురించి కూడా మీకు చెప్పాలి. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. సేమ్ మన ఇండియాలో తిన్న టేస్టే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేసేది మన ఇండియన్సే కాబట్టి. ఇక్కడ గుడి చూస్తున్నారా, బయట నుంచి కూడా చాలా బాగుంది. ఇక్కడ పక్కనే ఇంకా చాలా టెంపుల్సే ఉన్నాయి. చైనీస్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇస్కాన్ టెంపుల్ తప్పకుండా చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ కూడా చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.